మా ముద్దుల మావయ్య పెళ్ళికి రండి రారండి చైత్ర ఇంకా శశి. మా బాబాయ్ పెళ్ళికి తప్పకుండా రావాలి మీరందరూ. మీ దాన్విశ్రీ ఇదేంటి పసుపు కుంకుమ చూపిస్తూ ఏదేదో చెప్పేస్తుంది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ మేమైతే పసుపు దంప అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మెయిన్ శుభలేఖలు పంచడమే కదా. వాటికైతే పసుపు బొట్లు అయితే పెట్టాలి కదా. ఇక్కడైతే వదిన నేను ఇంకా మా చెల్లి అందరం కలిసి శుభలేఖలకి పసుపు బొట్లు అయితే పెట్టేస్తున్నాము. దీన్ని చూసి ఏ వాటర్ అనుకున్నారేమో, కాదండి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్లో పసుపు కలుపుకొని పెట్టుకుంటే శుభలేఖ పెట్టిన పసుపు అయితే రాలిపోకుండా ఉంటుందన్నమాట. బొట్లు ఒక్కటే పెట్టడం కాకుండా మా క్రియేటివిటీని అంతా యూజ్ చేసి వీడియో కూడా రికార్డ్ చేసేసాము. ఇంకా అలా అప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ చాలా ఉంది కదా. ఎటు చూసినా ఏ వీడియో చూసినా పెళ్లి కార్డుల వీడియో అయితే తెగ ట్రెండ్ అయిపోయేది. అలా మేము కూడా ట్రై చేసేసాము. దాన్నైతే ఫుల్ లెంత్ వీడియోస్ కింద అయితే రికార్డ్ చేసాం, కానీ ఆ వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి. అన్నట్టు మర్చిపోయానండో, ఫుల్ లెంత్ వీడియోస్లో పసుపు దంప ఎలా జరిగింది, ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అనేది అయితే ఉంటుంది. అవన్నీ ఒక్కసారి అయితే మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. కార్డ్స్ ఇవ్వడం ఒక పెద్ద పని అయితే ఎవరిని మర్చిపోకూడదు అని గుర్తుపెట్టుకుని మరి ఇవ్వడం ఇంకా పెద్ద పని కదా. అదంతా పక్కన పెడితే షాపింగ్ ఒకటి, ఆ వీడియోస్ అయితే ఏమీ రావండి, ఎందుకంటే షూట్ చేయలేదు షాపింగ్ వీడియోస్ పెద్దగా ఏమి. నెక్స్ట్ వీడియోస్లో అయితే పందిరి ముహూర్తం పందిరాట ఎలా జరుగుతుంది అనేది అయితే అప్లోడ్ చేసేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో నచ్చితే లైక్ చేసేసి ముందు ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నట్టు ఇన్స్టా ఫ్యామిలీ మీరు కూడా నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టండి.